शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदने ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జై శ్రీమన్నారాయణ। అందరికీ నమస్కారం। రాశిఫలాలకు స్వాగతం। ఈరోజు 27 సెప్టెంబర్ 2019 వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం। ఈరోజు తిథి కృష్ణ త్రయోదశి। ఈరోజు వారం శుక్రవారం। ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం శుక్రమాదశితో ప్రారంభమవుతుంది। ఈరోజు జన్మించిన వాళ్ళు సింహరాశిలో జన్మిస్తారు। ఈరోజు వాళ్ళకు నామకరణం మా అనే అక్షరంతో నామకరణం చేయవలను। ఈరోజు రాహుకాలం 10:30 నుండి 12 గంటల వరకు। ఈరోజు పండుగలు ప్రపంచ పర్యాటక దినోత్సవం, మాస శివరాత్రి। ఈరోజు పండుగలు వచ్చేసి ప్రపంచ పర్యాటక దినోత్సవం, మాస శివరాత్రి। ఈరోజు జన్మించిన వాళ్ళకి గ్రహాలు ఎలా ఉన్నాయంటే రాహు మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు సింహరాశిలో ఉన్నారు, కుజుడు శుక్రుడు బుధుడు సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు సూర్యుడు కన్యరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు। ముందుగా మేషరాశి। ఈరోజు మేషరాశి వాళ్ళకి లక్ష్యం నెరవేరుతుంది, బాధ్యతలు స్వీకరిస్తారు, పాత వివాదాలు సద్దుమణుగవుతాయి, ఒక శుభవార్త వింటారు, అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచుకుంటే మంచిది, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుంటే మంచిది। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు పసుపు రంగు। ఈరోజు మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి వృషభ రాశి। ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు, ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కలిసి వస్తుంది, చిన్న ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుతారు, ఏకాగ్రతతో ముందుకు సాగండి, స్వల్ప ఆటంకాలు ఎదురైనా వాటికవే సద్దుమణుగవుతాయి। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు। తదుపరి మిథున రాశి। ఈరోజు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి, మొహమాటాలకు పోకుంటే మంచిది, కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు, పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు, అనవసరంగా ధన వ్యాయం అవుతుంది। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు పసుపు రంగు। మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి కర్కాటక రాశి। భవిష్యత్తుపై కొత్త ప్రణాళికను రూపొందించుకుంటారు, ధనలాభం ఉంది, పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు, భవిష్యత్తుపై సముచిత నిర్ణయం తీసుకుంటారు, ఎదుటివారిని సహాయం ఆశించకుంటే మంచిది। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు। మీరు ఈరోజు లలితా సహస్రనామాన్ని పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి సింహరాశి। ప్రయత్నాలన్నీ చక్కని ఫలితాన్నిస్తాయి, నూతన బాధ్యతలను స్వీకరిస్తారు, ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి, వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తారు, పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు। మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి కన్యారాశి। మీ ఆలోచనలు కొంత చికాకు పరుస్తాయి, కొన్ని పరిస్థితులు మెరుగుపడతాయి, వస్తువులను కొనుగోలు చేస్తారు, అధిక శ్రమ చేయవలసి వస్తుంది, మీ ప్రతిభతో లాభం గడిస్తారు। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బూడిద రంగు। మీరు ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి తులారాశి। ఒక నిర్ణయం మేలు చేస్తుంది, ఆర్థికంగా శుభకాలం, తిరుగులేని కార్యసిద్ధి లభిస్తుంది, కృషి చేస్తే బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తారు, అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది। పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరం। మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు బూడిద రంగు। మీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి వృశ్చిక రాశి। వ్యాపార అభివృద్ధికి విశేషంగా కనపడుతుంది, అద్భుతమైన ప్రణాళికతో బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు, ఆర్థికంగా శుభకాలం నడుస్తుంది, అవకాశాలు కొన్ని చేజారిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త అవసరం। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు రంగు। మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది। తదుపరి ధనుసు రాశి। సమస్యలన్నీ సద్దుమణుగవుతాయి, ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది, కార్యక్రమాలన్నీ వాయిదా పడతాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి,
కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాధాకరం అనిపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. భవిష్యత్తుపై ముందడుగు వేస్తారు. అదృష్ట కాలం నడుస్తుంది. కొందరు విఘ్నాలు కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పాటించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఉద్యోగులకు శ్రమ పెరిగిన ఫలితం వస్తుంది. దైవ బలంతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. మన బలంతో ముందడుగు సాగుతారు. కొత్త విషయాలు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు లలితా సహస్రనామాలు పాటించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీరు అనుకున్నది సాధిస్తారు. ధనలాభం కనపడుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడే ఉన్నతిని సూచిస్తుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా మనం ఈరోజు ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. రేపు దేవీ నవరాత్రులు వస్తున్నాయి. అతి త్వరగా ఉన్నాయి. దేవీ నవరాత్రుల్లో దేవీ నవరాత్రులు వస్తున్నాయి. దేవీ నవరాత్రులు వచ్చినప్పుడు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తుంటారు. బాసర క్షేత్రంలో ఈ అభ్యాసం ఎక్కువగా జరుగుతుంది. ఆ రోజు ఒక మంత్రాన్ని చెప్తాను. పిల్లలకు మంచి జ్ఞానము, మంచి చదువు అన్నీ సమకూరుస్తాయి. మంచి తెలివితేటలు ఉంటాయి. ఈ మంత్రం పఠించి అక్కడ అక్షరాభ్యాసం చేయించండి. అక్కడే కాదు, ఎక్కడ చేయించినా కూడా ఈ మంత్రాన్ని జపించండి. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ కావాలంటే రాసుకోండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరపిట నిలయ సరస్వతి నమస్తుతే. మళ్ళీ ఒకసారి చెప్తాను. శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిణి బాసరపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిణి బాసర పీఠ నిలయే సరస్వతి నమస్తుతే అనే మంత్రాన్ని పిల్లలతోటి జపించండి. మీరు జపించండి, తల్లిదండ్రులు జపించి ఈ మంత్రాన్ని పిల్లలతో రాయించండి. వాళ్లకు జ్ఞానము, విద్య, తెలివితేటలు అన్నీ వస్తాయి. ఈరోజు మనం మనం మార్చి నెల గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు ఏప్రిల్ నెలలో జన్మించిన వారికి ఎలా ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఏప్రిల్లో జన్మించిన వారు శారీరకంగా దృఢకాయలుగా ఉంటారు. పోరాట పటిమ కలిగి ఉంటారు. మంచి వాక్పటిమం కూడా వీరి సొంతం. వీరు మంచి పొదుపు పరులు, దైవభక్తి కలిగి ఉంటారు. స్వేచ్ఛాప్రియులు, కష్టపడి విజయాలు సొంతం చేసుకుంటారు. కానీ వీరు పొగడ్తలకు లొంగిపోతారు. పొగిడితే ఏ పనైనా మంచైనా చెడైనా చేస్తారు. దీనివలన ఒక్కోసారి అపజయం పాలవుతారు. వీరు విలాస వస్తువులు, బంగారు ఆభరణాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు. దానివలన శత్రువులు ఎవరో తెలుసుకోలేరు. వీరు మంచి ఆలోచన పరులు, అనేకంటే మంచి కార్యసాధకులైన అనవచ్చు. వీరు వివాహం మంచి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తితో జరుగుతుంది. వీరికి 2 పిల్లలు ఉండే అవకాశం ఉంది. మగవారైతే భార్య విధేయులుగా ఉంటారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరు తమ కింద పనిచేసే వారితో బాగా పని చేయించుకోగలుగుతారు. నచ్చిన వారిని గుడ్డిగా నమ్ముతారు. భార్య పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. భార్య ఆరోగ్య సమస్యలు వీరిని బాధిస్తాయి. వీరి పిల్లల్లో ఒకరికి పోలికలు ఎక్కువగా వస్తాయి. పెద్ద వయసులో పసిపిల్లల నుండి ప్రతిఘటన ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. అందువలన రాజకీయాలలో, పెద్ద వ్యాపారాల్లో రాణించగలుగుతారు. న్యాయవాద వృత్తి, వైద్యం, రచన, వ్యాసారంగం, పత్రికా రంగం అనుకూలం. వీరికి సంగీతం, క్రీడలు, సమాజ సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. వీరికి వ్యాధులు, రక్తపోటు, గుండె జబ్బులు వంటివి, పంటి నొప్పులు, కంటి సమస్యలు మొదలైనవి బాధించవచ్చు. మంచి ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటిస్తే మంచిది. వీరికి అనుకూల దినాలు ఆది, మంగళ, గుర. వీరికి అనుకూల రంగులు ఎరుపు, ఆరెంజ్, బంగారం. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.